Good morning, namaskaram, adab, and today my topic is a health of a bridge, smoothness of a bridge. ఈ టాపిక్ ఏంటని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అవును, మీరు గనక పాస్ట్లోకి వెళ్ళి కొన్ని సంవత్సరాల క్రితం ఏ మేనేజర్ అయినా అడిగినట్లయితే ఒక మేనేజర్ యొక్క జాబ్ ఏంటి అసలు, వాట్స్ ద జాబ్ ఆఫ్ ఎ మేనేజర్, మేనేజర్కి నిర్వచనం ఏమిటి, దాని రిప్లై ఏమై ఉంటుంది? దాని రిప్లై, సార్, మేనేజర్ ఈజ్ ఏ బ్రిడ్జ్ మేనేజ్మెంట్కి మరియు హెడ్ ఆఫీస్కి మధ్య, అలాగే ఫీల్డ్లో ఉన్న మెడికల్ ర్యాప్స్. ఇదే మేనేజర్ల ద్వారా చెప్పబడిన అత్యంత ప్రముఖ లైన్. ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ లైన్ అద్భుతంగా ఉంది, బట్ మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ చాలా మందికి తెలియదన్నమాట. ఇప్పుడు మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ చాలా స్మూత్గా ఉంది, రోడ్డు ఫెంటాస్టిక్గా ఉంది, చాలా బ్రాడ్గా ఉంది, చాలా వెడల్పుగా ఉంది. ఒకవైపు 4 లైన్లు, మరొక వైపు 4 లైన్లు. ట్రాఫిక్ చాలా స్మూత్గా నడుస్తూ ఉంది. పేస్, ఎలాంటి అవాంతరాలు లేవు. జనం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బ్రిడ్జి మీద అన్ని చాలా వేగంగా కదులుతున్నాయి. అది నది అవతలుంది, సముద్రం అవతలుంది, ఒక కంజెస్టెడ్ రోడ్ని దాటుకుని చేరుతుంది. బ్రిడ్జ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇది ఒక బ్రిడ్జ్. ఇక రెండవ బ్రిడ్జ్ ఏంటంటే అది చాలా నేరో బ్రిడ్జ్, ఓల్డ్ బ్రిడ్జ్. ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది, అందులో గుంటలున్నాయి, దానికి ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు. అంటే దీని అర్థం ఏంటంటే ఈ బ్రిడ్జ్ ఒక ఓల్డ్ బ్రిడ్జ్, దీన్ని మెయింటైన్ చేయలేదు, దీన్ని గ్రో చేయలేదు, దీన్ని అభివృద్ధి పరచలేదు. ఇది రెండవ బ్రిడ్జ్. ఇక మూడవ బ్రిడ్జ్ ఏంటంటే ఇట్స్ ఎ బ్రోకన్ బ్రిడ్జ్. మధ్యలో ఒక చోట విరిగిపోయింది, దాని మీద మనం సగం దూరం మాత్రమే వెళ్ళగలం, దాని తర్వాత ముందుకు వెళ్ళలేము. అయితే ఎన్నో రకాల బ్రిడ్జ్లు అనేవి ఉంటాయి. ఎంతైనా బ్రిడ్జ్ అంటే బ్రిడ్జే. అయితే యాక్చువల్లీ చూస్తే దీని అర్థం మేనేజర్స్తో సంబంధం ఏంటంటే, దాని అర్థం ఒకవేళ జోనల్ మేనేజర్స్ లేదా నేషనల్ సేల్స్ మేనేజర్స్ ది బేసికలీ కమ్ ఇన్ హెడ్ ఆఫీస్లో స్ట్రాటజిక్ మీటింగ్కి వచ్చారు, సరేనా? ఆ తరువాత 2 రోజులు అక్కడ స్పెండ్ చేశారు, ఇంకా చర్చించారు స్ట్రాటజీ ఫర్ ప్రోడక్ట్స్, పాలసీ స్ట్రాటజీస్, ఇన్సెంటివ్ స్ట్రాటజీస్, బ్యానీ స్ట్రాటజీస్. గ్రోత్ పైన 3 రెట్లు ఇన్సెంటివ్ ఉంది, అదో స్ట్రాటజీ. ఇన్సెంటివ్లో ఫారెన్ ట్రిప్ కొంతమందికి లభించకూడదు. గ్రోత్ నెగిటివ్లో ఉన్నవారికి వాళ్ళకి ఎందుకు లభించాలి, అవునా? లేదంటే యూనిట్ వైజ్ గ్రోత్ కానీ, న్యూ ప్రోడక్ట్ లాంచింగ్ స్ట్రాటజీ కానీ, ఇవన్నీ కూడా డిస్కస్ చేయబడతాయి, అవునా? ఇప్పుడు ఒక హెడ్ క్వార్టర్ ఉంది. ఆ హెడ్ క్వార్టర్ జోనల్ మేనేజర్ది. 1 నెల తర్వాత హెడ్ ఆఫీస్ వాళ్ళు వెళ్తారు పనిచేయడానికి. మెడికల్ ర్యాప్స్తో పాటు పనిచేస్తారు, ఫారెన్ క్లయింట్స్తో పాటు పనిచేస్తారు, 3-4 రోజులు గడుపుతారు. తర్వాత తెలుసుకుంటారు ఈ మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇంకా ఏరియా మేనేజర్స్ 30 రోజుల క్రితం ఏం డిస్కస్ చేశాము అన్న విషయం వాళ్ళకి గుర్తుండదు. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఇది ఎలాంటి బ్రిడ్జి? ఈ విధంగా 30 రోజుల క్రితం ట్రాఫిక్ నడిచింది, స్ట్రాటజీ గురించి, పాలసీల గురించి. కింద వరకు వెళ్ళాక అది అక్కడికి చేరుకోనే లేదు. అసలు అక్కడికి చేరుకోలేకపోతే ఇంప్లిమెంట్ ఎలా అవుతుంది? ఇక మరోవైపు మీరు వేరొక హెడ్ క్వార్టర్కి వెళితే అక్కడ ప్రతి ఒక్కరూ పాలసీస్ గురించి తెలిసిన వారు, స్ట్రాటజీస్ గురించి వారికి తెలుసు. అక్కడ అందరూ కూడా ఛార్జ్డ్ అప్ అయి ఉన్నారు, బాగా పని చేస్తున్నారు, దాన్ని అనుసరిస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా సాధారణంగా గమనించింది ఏమిటంటే, ఎక్కడైతే మొట్టమొదటిగా ZM RM చేరిన తర్వాత హెడ్ క్వార్టర్లో మీటింగ్కి పిలుస్తారు, అందరికీ వివరిస్తారు, చర్చలు జరుపుతారు. ఇంకా ఇదే మేము స్టడీస్లో నేర్చుకోవచ్చామని చెబుతారు. దాన్ని అందరి చేత ఇంప్లిమెంట్ చేయిస్తారు. అక్కడ ఎప్పుడూ అందరూ బాగుంటారు, అద్భుతమైన రిజల్ట్స్ లభిస్తాయి. ఇప్పుడు ఇది ఎటువంటి బ్రిడ్జ్ అంటే, దీన్ని మనం ఎగ్జాంపుల్గా చూపిస్తాం, ఉదాహరణగా చెప్తాం మేనేజ్మెంట్ అంటే ఏంటో. కానీ ఎవరికి దీని అర్థం తెలియదు. వాస్తవంగా ఏం జరుగుతుందంటే, నేను చూశాను నా కళ్ళతో, ఆర్ఎంల మీటింగ్ అయింది, ఏరియా మేనేజర్ల మీటింగ్ అయింది. హెడ్ ఆఫీస్ లోగా గ్రో అవుతోంది, ఆర్ఎంలని ఏరియా మేనేజర్లని చేరుకునే ప్రయత్నం చేస్తోంది, ట్రైయింగ్ టు రీచ్ టు ఏఎం యాజ్ వెల్. డెలిగేషన్ అంటే ఏంటంటే, ఏం చెప్తారంటే, సీనియర్ తన పవర్ని, తన రెస్పాన్సిబిలిటీస్ని నిదానంగా జూనియర్లకు అప్పచెప్తారు, జూనియర్లే ఆ పని చేస్తారని వారు నిర్ణయిస్తారు. అయితే డెలిగేషన్స్ తర్వాత అన్ఫార్చునేట్లీ ఆ విధంగా జరగట్లేదు. ఆర్ఎంల మీటింగ్లో ఆర్ఎంలను పిలిచారు, వారికి ఈ విషయాలు మాట్లాడాలని చెప్పారు. 30 రోజుల తర్వాత జనాలకి అసలు తెలీదు, అక్కడ ఏఎంకి తెలీదు, అక్కడ ర్యాప్స్కి తెలీదు, కొంతమందికే తెలుసు. ఇంప్లిమెంటేషన్ అనేది జరగడం లేదు. దాని అర్థం ఏంటి? అది ఒక బ్రోకెన్ బ్రిడ్జ్, అదొక నేరో బ్రిడ్జ్, ఇది ఒక కంజెస్టెడ్ బ్రిడ్జ్. 15 ఏళ్ల క్రితం ప్రతి మీటింగ్కి మనం వెళ్ళినప్పుడు మ్యాన్ కైండ్ గురించి అలా ఎందుకు ఆలోచిస్తారు? ఈ మ్యాన్ కైండ్లో ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫాస్టెస్ట్. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ చాలా ఫాస్టెస్ట్ అని. ఎందుకంటే హెడ్ ఆఫీస్ ప్రతి మెడికల్ ర్యాప్ల మీటింగ్కి వెళ్ళేవారు, అక్కడ హెడ్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు చర్చ జరిగేది.
బట్ స్లోలీ అండ్ గ్రాడ్యువలీ మ్యాన్ కైండ్ ఎదుగుతూ ఉండగా ఒక పెద్ద కంపెనీగా మారింది. ఇప్పుడు 22,000 మంది ఉన్నారు. అందులో 18,000 మంది ఫీల్డ్ లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒక విషయం ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. ఈ హెడ్ ఆఫీస్ లో వ్యక్తి ప్రతి ఒక్క మెడికల్ ర్యాప్ దగ్గరికి వెళ్ళడం, మీటింగ్లకు వెళ్ళడం, వాళ్ళకి వివరించడం, ఇవన్నీ చేయడం. అయితే ఈ బాధ్యత ఏంటంటే క్రమక్రమంగా నిదానంగా డెలిగేటెడ్ టు మేనేజర్స్, లీడర్స్ అని చెప్పను, మేనేజర్స్ అని చెప్తా. ఈ లీడర్స్ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వాళ్ళు నేర్చుకున్న దాన్ని నెక్స్ట్ మినిట్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే అందులో చాలా స్లోనెస్ ఉంది. చాలా దశల్లో మేము పరిశీలించి తెలుసుకున్నాం. మొట్టమొదటిగా ఈ విషయం గురించి మెడికల్ ర్యాప్స్ కి తెలీదు, క్లూనే లేదు. మరి ఆ పని ఎలా జరుగుతుంది? ఆ ఒక్క కారణంగా ఐ సే ప్రతి మేనేజర్ హ్యాస్ టు అండర్స్టాండ్ ఈ స్ట్రాటజీని వినడం, ఆ స్ట్రాటజీ మీటింగ్కి రావడం, 2 రోజులు గడపడం ఈజ్ జస్ట్ 10-20%. మీ యాక్చువల్ జాబ్ ఎప్పుడు మొదలవుతుందంటే ఆ స్ట్రాటజీ మీటింగ్ పూర్తయిన తర్వాత 80% జాబ్ స్ప్రెడింగ్ దట్, మేకింగ్ ష్యూర్ అక్కడికి వెళ్ళడం, డెమాన్స్ట్రేట్ చేయడం, ఆ తర్వాత అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయినట్టు నిర్ధారించడం. అది జరగడం లేదు. మరి అది జరగనప్పుడు అంతా వృధా అయిపోతుంది. మీ అసలైన జాబ్ ఇదే. ఇక్కడి నుంచి ఈ బ్రిడ్జ్ నుంచి మొదలయ్యారు 9:10 ఇంకా 9:40 అంటే 30 నిమిషాల లోపల, అంటే 30 రోజుల లోపల. అది మీ అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మీరు నిరంతరంగా అనుసరిస్తారు. అందుకోసం అసలు ఏం కావాలి మనకి? ఒకటి, మన బుర్రలో ఈ ఆబ్జెక్టివ్ ఉండాలి. నా అతి ముఖ్యమైన పని, నేను నేర్చుకున్న దాన్ని అందరికీ పంచాలి, అందరూ దాన్ని చేసేలా నిర్ధారించాలి. అందుకోసం కావాల్సిందేంటి? కరెంట్, ప్యాషన్. నాలో ప్యాషనే లేకపోతే, చేయాలనే భావనే లేకపోతే అది జరగదు. ఎప్పటి వరకైతే ఒక గొప్ప లీడర్ తమ టీం సైజ్ కంటే వారి ప్యాషన్ 3-4 టైమ్స్ లేకపోతే, హైపర్ కాకపోతే, అప్పటి వరకు ఇవేవి ఇంప్లిమెంట్ కావు. ఆ ఒక్క కారణంగానే మళ్ళీ దీని గురించే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఒక లీడర్లో టాలెంట్ కొంచెం తక్కువ ఉంది, కానీ ప్యాషన్ చాలానే ఉంది, ఐ ప్రామిస్ యూ అతడు సక్సెస్ అవుతాడు, అతను నేర్చుకుంటాడు, ఇన్వాల్వ్ అవుతాడు, ఒక గొప్ప ఇంప్లిమెంటర్ అవుతాడు. నేను ల్యాక్ ఆఫ్ ప్యాషన్ గురించి చెప్పినప్పుడు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి ల్యాక్ ఆఫ్ ప్యాషన్కి. ఒక విషయం ఆలోచించండి. ఇప్పుడు ఒక మేనేజర్ లేదంటే ఒక మెడికల్ ర్యాప్ ఒక ఏడాదిలో 48 రోజులు, 50 రోజులు సెలవు తీసుకోవాలి అంటే సెలవు పెడుతుంటారు. 35 రోజులు సెలవు పెడతారు, 35-40 రోజులు సెలవు పెడుతుంటారు. మీరేం చెప్తారు? వాళ్ళలో ప్యాషన్ ఉందనా లేదనా? అందులో ప్యాషన్ లేదు. వై? టోటలీ కంకర్డ్ విత్ వన్ థింగ్. ఎవరికైనా సమస్యలున్నా, వ్యాధులున్నా మ్యాన్ కైండ్ ఎప్పుడు తోడుంటుంది. ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి ఎప్పుడు ముందుంటుంది. కానీ ఒకవేళ నేను ఇలాగే సెలవు పెడతాను, నన్ను ఎవరు అడగద్దు, నా టూర్ ప్రోగ్రాంలోనే ఒక మేనేజర్గా నా మ్యాక్సిమం వర్కింగ్ 70% ఆఫ్ వర్కింగ్ హెడ్ క్వార్టర్కి చుట్టుపక్కలే ఉంటుంది. నేను అవుట్ స్టేషన్లో ఉండలేను. అలాంటప్పుడు ఎక్కడి నుంచి నేను దేనైనా ఇంప్లిమెంట్ చేయగలను? ఇప్పుడు వచ్చే ప్రశ్న ఏంటంటే ఈ విషయాలు ఎందుకు జరగవు అని. ఎందుకంటే మీకు ప్యాషన్ లేకపోతే, మీకు సరైన ప్లానింగ్ లేకపోతే. నేను ఒక స్ట్రాటజిక్ మీటింగ్కి వెళ్ళాను, 2 రోజులు గడిపాను. ఇప్పుడు నా ఆబ్జెక్టివ్ ఏంటనేది నా టీంలో ఉన్న 50 మందికి తెలిసి ఉండాలి. దీని అర్థం ఏంటంటే నా ఇమీడియట్గా ఉన్న జూనియర్స్కి, వారిలో 8-10 మందికి తెలిసి ఉండాలి. దీని అర్థం ఏంటంటే నేను వారి హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి ఇమీడియట్లీ. ఇంకా నెక్స్ట్ 10 రోజుల్లో నా టూర్ ప్లాన్ దాని ప్రకారంగా ఉండాలి. నేను అక్కడికి వెళ్తాను, నేను వాళ్ళతో మాట్లాడతాను, వాళ్ళని మీటింగ్కి పిలుస్తాను, ఫీల్డ్లో పనిచేస్తాను, దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తాను. ఇదంతా కూడా ప్యాషన్ లేకపోతే జరగదు. సరైన ప్లానింగ్ లేకపోయినా, టూర్ ప్రోగ్రామ్ని ఫాలో కాకపోయినా సాధ్యం కాదు. సో ప్లీజ్ అండర్స్టాండ్, ఎప్పటి వరకైతే మీరు వెళ్ళరో, వారితో మాట్లాడరో, అప్పటి వరకు ఇంప్లిమెంట్ కాదు. కొన్ని చోట్ల మీకు తెలిస్తే మీరు షాక్ అవుతారు. మేనేజర్ అతనికి తెలుసు ఒక మెడికల్ ర్యాప్ పని చేయట్లేదని, తన మెడికల్ ర్యాప్ మ్యానిపులేటెడ్ అని, కానీ అక్కడ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. సార్, అతను చాలా కాలం నుంచి పని చేస్తున్నాడు, అతని సేల్స్ చాలా బాగుంటాయి, అందుకే యాక్షన్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదండి? యూఆర్ ఏ వీక్. ఎవరైనా బాగా పనిచేస్తుంటే మనం అంటాం ఓకే ఫైన్, పర్ఫెక్ట్లీ ఫైన్. బట్ సంబడి ఈజ్ ఏ మ్యానిపులేటివ్. వారు నుంచకూడదు. వారు మెడికల్ ర్యాపే కానివ్వండి, వారు మేనేజరే కానివ్వండి, ఎవరైనా కానీ, అది టాప్ లీడర్ అయినా లేదా బాటంలో పనిచేసే మేనేజర్ లేదా మెడికల్ ర్యాప్, అస్సలు కుదరదు, సాధ్యం కాదు. హెడ్ క్వార్టర్ మూసేయండి, నో ప్రాబ్లం. సో దట్ ఏదైనా ప్రాబ్లం వస్తే అటువైపుకి మేము మొగ్గు చూపము. మంచిదే, ఆల్ రైట్.
ఎప్పుడైనా మా దగ్గరికి ఈ రకమైనటువంటి న్యూస్ వచ్చినా, ఎవరి గురించి మాట్లాడినా, సో వీ హ్యావ్ అవర్ ఓన్ మెకానిజం. అదేంటంటే మేము మేక్ షూర్ చేసుకుంటాం దాన్ని డబుల్ చెక్ ఇంకా ట్రిపుల్ చెక్ చేయాలని. ఒకరి పాలిటిక్స్ కారణంగా లేదంటే ఫీడ్బ్యాక్ కారణంగా ఒకరి ఉద్యోగం పోకూడదని. ఇక ముందుకు కొనసాగితే మీ ఏ జూనియర్ అయినా మీరు జడ్జి చేయాలనుకుంటే, ఏ ఆర్ఎం నైనా, ఏ ఏరియా మేనేజర్ నైనా, ఏ జెడ్ఎం, ఒక్క ప్రశ్న అడగండి వాళ్ళని. మీరు జెడ్ఎం గారా, మీరు మీ ఆర్ఎం గారిని అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్క్స్ ఇస్తారు పని ఎగ్జిక్యూషన్ లో? మీరు ఒక నెల తర్వాత వెళ్తారు, ఒక మాట చెప్పిన తర్వాత ఏరియాలో పని చేయడం కోసం అందరూ చేస్తున్నారా చేయడం లేదా అనే దాని మీద ఆధారపడి మనం మార్క్స్ ఇస్తాం. ఎవరికైనా 7, 8, 9 మార్క్స్ వస్తే అప్పుడు మనం కన్సిడర్ చేయాలి అది వెరీ గుడ్ అని. అప్పుడు మీరు తెలుసుకుంటారు ఫీల్డ్ లో పని చేస్తూ ఉండగా, లేదంటే ఒక మీటింగ్ లో మామూలుగా ఊరికినే అలా ప్రశ్నిస్తూ ఉంటే మీ మెడికల్ ర్యాప్ కి తెలుసో లేదో అని. దాని రెస్పాన్స్ మీకు ఫీల్డ్ లో రిజల్ట్ రూపంలో ఎందుకు లభించదు? సాధారణంగా ఏం జరుగుతుందంటే చాలా వరకు విషయాలు ఎందుకు జరగవు, వై ద రెస్పాన్స్ డస్ నాట్ కమ్, వై ద రిజల్ట్స్ ఆర్ పాథెటిక్, ఆర్ వై దిస్ గ్రోత్ ఈజ్ ఇన్ సింగిల్ డిజిట్. ఇది ర్యాప్స్ కి తెలియకపోతే, ర్యాప్స్ దగ్గర దీనికి సంబంధించి మెసేజ్ లేకపోతే, నాలో మంచి విషయానికి నాకు రివార్డ్ లభిస్తుంది, చెడు విషయానికి పనిష్మెంట్ లభిస్తుంది. ఫర్ గుడ్ థింగ్స్ ఐ విల్ గెట్ ఆల్ ద అప్రిసియేషన్. ఇది ఒక స్ట్రాటజీ, మీకు సపోర్ట్ లభిస్తుంది కంపెనీ నుంచి. ఈ విషయాలు కనుక తెలియకపోతే, యాక్షన్ లేకపోతే, అడగకపోయినా, ఫాలో అప్ చేయకపోయినా అప్పుడు రెస్పాన్స్ పూర్ గానే ఉంటుంది. కొన్నేళ్లుగా ఇది నిరంతరంగా జరుగుతూ ఉన్నది. నౌ వీఆర్ జస్ట్ చెకింగ్ దీస్ థింగ్స్. ఇక మీ నెక్స్ట్, ఒకవేళ మీరు నన్ను అడిగితే ఏ 3-4 విషయాల గురించి ప్రతిసారి మాట్లాడుతూ ఉంటారని. నంబర్ 1 ఇస్ ఇంటెగ్రిటీ. నేను దీని గురించి గతంలో కూడా మాట్లాడున్నాను. సెకండ్, ప్యాషన్ గురించి తెలుస్తుంది, ప్లానింగ్ గురించి తెలుస్తుంది, అలాగే మీ టూర్ ప్లాన్ గురించి తెలుస్తుంది. దీని ద్వారా మీకు ఏ విషయాలైతే మీటింగ్ లో చెప్పబడ్డాయో, వివరించబడ్డాయో, వాటి ఇంప్లిమెంటేషన్ 30 రోజుల్లో కనుక జరుగుతుంటే మీరు మంచివారు, చాలా మంచివారు, గొప్పగా ఎదుగుతారు. ఒకవేళ జరగకపోతుంటే అది మంచిది కాదు. Now just tell me whatever videos I have sent you in last couple of years, ever did I talk about the results and sales? 5%. 95% నేను దేని గురించి మాట్లాడతానంటే ఎడ్యుకేషన్, డెవలప్మెంట్, ఎవ్రీథింగ్. మీ జాబ్ ఏంటి, మీరేం చెయ్యాలి, మీ ఆబ్జెక్టివ్ ఏదై ఉండాలి. నేను గట్టిగా నమ్మేది ఏమిటంటే, నేను నిజాయితీగా చెబుతున్నాను, మ్యాన్ కైండ్ లాంటి కంపెనీ మరొకటి లేదు. మ్యాన్ కైండ్ అనేది ఒక అద్భుతమైన కంపెనీ, ఒక అద్భుతమైన కల్చర్ ఉంది, అమేజింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది. ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఈ కంపెనీలో గ్రో అవ్వకపోతే, లేదంటే అవరో, ఐ హ్యావ్ నో డౌట్ వారు వేరే కంపెనీలో కూడా గ్రో అవుతారనుకోను. ప్రాబ్లం ఎక్కడుందంటే, మా లిబరల్ విధానాలను వారు మా బలహీనతగా భావిస్తున్నారు, వాటిని వారు ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు, ఆ పాలసీస్ని మనుగడ సాగిస్తూ ఉన్నారు వీలైనన్ని ఎక్కువ సంవత్సరాలు. అయితే ఒక విషయం తెలుసుకోండి, టైం ఈ విధంగా వచ్చింది, నేను మీకు స్ట్రిక్ట్ గా చెబుతున్నాను. హెడ్ క్వార్టర్ మూసేయాల్సి వచ్చినా, సేల్స్ ఆగిపోయినా, నో ప్రాబ్లమ్స్. వ్యాలిడ్ సిస్టమ్స్ లో పని కోసం, ఇంటెగ్రిటీ కోసం, కల్చర్ కోసం ఏ విధమైన రాజీ లేదు. ఇది ఏ విధంగా సాధ్యమవుతుంది? ఒక మెడికల్ ర్యాప్ 3 ఏళ్లుగా 4 ఏళ్లుగా పనిచేస్తూ నా డీటెయిలింగ్ చాలా బాగుంటుంది, నేను అందరి డాక్టర్లని కలుస్తాను, మిస్సింగ్ కాల్స్ అనేవే ఉండవు, పూర్తి సపోర్ట్ ఉంది, కానీ నా గ్రోత్ 2%, 5%, నా గ్రోత్ మైనస్ లో ఉందని. ఇది ఎలా పాసిబుల్? కొందరు బయట నుంచి వస్తున్నారు, కొంతమంది వెళుతున్నారు. అండ్ అగైన్ ఐ వాంట్ టు రీట్రేట్, ఎక్కడైనా కానివ్వండి మా ర్యాప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఇన్ఫిల్ట్రేషన్లో, మేనేజర్ల కారణంగా, కల్చర్ కారణంగా టీం అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఈ విషయంలో నేను ప్రామిస్ చేస్తున్నాను. సో గెట్ రెడీ. ఫస్ట్ we will talk to managers. ఆ తర్వాత మెడికల్ ర్యాప్స్ కి మారేందుకు ఒక అవకాశం ఇస్తాం. ఒకవేళ మారకపోతే కంపెనీ దానికి తగ్గ చర్యలు తీసుకుంటుంది. వెరీ ఫ్రాంక్లీ, 5% మంది 5% పీపుల్ హ్యావ్ స్పాయిల్డ్ ద కల్చర్ ఆఫ్ మ్యాన్ కైండ్. 5% మంది. మీరు ఆలోచించండి, 225 అంటే 225 మంది మేనేజర్స్ అంటే ఎలా ఉంటుంది? 3% కూడా లేరు. వాళ్ళని తీసేసినప్పుడు, కొత్త బ్రీడ్ వచ్చినప్పుడు దే విల్ బ్రింగ్ మోర్ ఎనర్జీ. ఇంకా మా కొత్త డివిజన్స్లో ఇంకా చాలామంది మేనేజర్స్ కావాలి, మాకు దాదాపుగా ఇంకా 500 మంది మేనేజర్స్ కావాలి. ఎందుకంటే వచ్చే 18 నెలల సమయంలో మేము ఎన్నో డివిజన్స్ని లాంచ్ చేయబోతున్నాం. కాబట్టి గెట్ రెడీ ఫర్ ద న్యూ వెర్జన్ ఆఫ్ మ్యాన్ కైండ్, విచ్ ఈస్ magnanimous like old times, tougher like now. Thank you so much. Good luck and all the best. Have a great year ahead. All the best. Bye bye. See you.